ఎగ్జామ్ నుండి విడుదల. ఇవాళ గట్టు చింకి యొక్క లాస్ట్ ఎగ్జామ్ గురించి వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో అలానే అంత ఎగ్జైటెడ్గా కూడా అవుతూ ఉంటారు. గట్టు ఇంకా చింకి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ మీ ప్లాన్స్ ఏంటి? ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ కదా. అమ్మా, అదైతే స్కూల్కి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. అవునమ్మా, ఇప్పటివరకు మేమేమీ డిసైడ్ అవ్వలేదు. అమ్మా, మాకు కొన్ని డబ్బులు కావాలి. ఇప్పుడే మీరిద్దరూ అన్నారు కదా ఏ ప్లాన్ వేసుకోలేదని. అవునమ్మా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతనే ప్లాన్ చేస్తాను. కాబట్టి మేము అనుకున్నాము సేఫ్గా మా అందరి దగ్గర డబ్బులు పెట్టుకోవాలని. అచ్చా సరే, ఎంతివ్వాలి? గట్టు ఇంకా చింకి ఒకరిని ఒకరు చూసుకొని సైగ చేసుకుంటూ ఉంటారు. హా చెప్పండి. 500 రూపీస్ ఇవ్వండి. ఏంటి అంతనా? అమ్మా, ఒకవేళ మిగిలితే మేము తిరిగి తెచ్చి ఇస్తాం కదా. అయితే సరే, కానీ జాగ్రత్త, మంచివే తినండి. ఏవి పడితే అవి తినద్దు. సరే అమ్మా. అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని గట్టు ఇంకా చింకి స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్లి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటారు. పిల్లలందరి మొహాల్లో తెలియని ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జామ్ మొదలవుతుంది. పిల్లలందరూ చాలా వేగంగా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఎగ్జామ్ అయిపోయే బెల్ మోగిన వెంటనే పిల్లలందరూ ఆనందంతో గంతులు వేస్తారు. ఏ అయిపోయింది, ఫైనల్గా ఎగ్జామ్ అయిపోయింది. గట్టు, నాకు అనిపిస్తుంది వాళ్ళ మనందరం ఫ్రీగా అయిపోయాము అని. లేకపోతే ఏంటి, ఎన్ని రోజుల నుంచి చదువు చదువు చదువు. రేపటి నుండి అలారం లేదు, హోంవర్క్ లేదు. ఇంకా రివిజన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆల్ రైట్ చిల్డ్రన్, కామ్ డౌన్. I know you are worked hard. Enjoy your holidays, but responsible. Okay? Okay? No responsibility, only celebrations. I heard that, Monty. స్కూల్ అయిపోయిన వెంటనే బయటికి వచ్చిన తర్వాత గట్టు, చింకి, బంటి, హరి, మాంటీ ఇంకా గుడ్డి అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఇవాళ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని. అప్పుడే గట్టుకి ఒక ఐడియా వస్తుంది. ఇవాళ మనము ఇంటికి నడుచుకుంటూ వెళ్దామా? వెళ్లేదారిలో ఏదైనా మజాగా కనిపిస్తే అది తినేసి మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. గట్టు చెప్పిన ఐడియా అందరికీ నచ్చుతుంది. కానీ ఇంటి నుంచి డబ్బులు తెచ్చారా? అఫ్కోర్స్ మాంటీ, నిన్ననే డిసైడ్ అయింది కదా ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని. మేము కూడా తెచ్చాం. పర్ఫెక్ట్, అయితే ఇక పదండి వెళ్దాం. అరే అక్కడ చూడండి, ఐస్ గోళా ఉంది. సమోసా వాసన వస్తుంది. ఎగ్జామ్స్ ఉన్నాయని ఇన్ని రోజులు ఏమీ తినలేదు. ఇంకా ఇవాళ అసలు మనము ఆగాల్సిన అవసరమే లేదు. ఎస్, ఇవాళ ఫుల్ ట్రీట్. మాంటీ వెళ్ళి సమోసా స్టాల్ దగ్గర ఆగుతాడు. అంకుల్, 2 సమోసా ఇవ్వండి, ఎక్స్ట్రా చట్నీతో. ఇప్పుడే ఇస్తాను బాబు. వావ్, ఇవాళ టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతే కదా, ఇవాళ అన్నీ టేస్టీగా అనిపిస్తాయి. ఎందుకంటే టెన్షన్ ఫ్రీ అవుతున్నాం కదా. నేను కూడా నీ ప్లేట్లో కాస్త టేస్ట్ చేయొచ్చామంటీ. లేదు, నేను ఇవాళ షేరింగ్ మూడ్ లో అస్సలు లేను. మాంటీ సమోసా స్టాల్ దగ్గర సమోసా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరొక పక్క బంటి ఐస్ గోళ దగ్గరికి వెళ్తాడు. అంకుల్, నాకు ఒక కలర్ఫుల్ గోళా చేసి ఇవ్వండి. రెయిన్బో గోళా. అదే. అంత చల్లవి తినకు, తింటే గొంతు నొప్పి వస్తుంది. ఇవాళ నేను అవన్నీ చేస్తాను. ఇన్ని రోజులు నన్ను ఇవన్నీ చేయకుండా ఆపేశారు. పిల్లలందరూ వాళ్ళకి నచ్చినవి ఏదో ఒకటి తింటూ ఉంటారు. కానీ గట్టు, చింకి వాళ్ళ ఫేవరెట్ మోమో స్టాల్ చూసి ఆనందపడి ఆర్డర్ చేస్తారు. అంకుల్, 2 ప్లేట్స్ స్టీమ్ మెమోస్. ఇంకా స్పైసీ చట్నీ ఎక్స్ట్రా. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి. నేను కూడా నీ దగ్గర షేర్ చేసుకుంటాను. ketchup డబుల్. గుర్తుందా, నేను చెప్పాను కదా ఎగ్జామ్స్ తర్వాత మోమోస్ తింటామని. ఆఖరికి ఈరోజు రానే వచ్చింది. పిల్లలందరూ కలిసి వాళ్ళ ఫేవరెట్ స్నాక్స్ ఫినిష్ చేస్తారు. కానీ వాళ్ళకి అనిపిస్తుంది ఇంకా ఏదో మిస్సింగ్ అని. ఫ్రెండ్స్, ఇప్పుడు ఐస్ క్రీమ్ తిందామా? వై నాట్? హా, ఇవాళ ఏ లిమిట్ లేదు. పిల్లలందరూ ఐస్ క్రీమ్ ఇంకా జ్యూస్ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. చింకీ, ఇవాళైతే అసలు చాలా మజా వచ్చింది. నిజంగా ఇది చాలా బెస్ట్ డే. సాయంత్రం చింకీ
తన గదిలో కడుపు పట్టుకుని కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి అమ్మ వస్తుంది. అవును, ఏమవుతుంది? ఏమైంది చింకీ? అమ్మా, కడుపులో బాగా నొప్పిగా ఉంది. బయటేమన్నా తిన్నావా? కొంచెం. కొంచెం అంటే? సమోసా, మోమోస్, ఫ్రైస్, కోలా, ఇంకా ఐస్ క్రీమ్, జ్యూస్. ఇది కొంచెమా? ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, అందుకే సెలబ్రేట్ చేసుకున్నాం. సెలబ్రేషన్ అంటే కడుపు పాడు చేసుకోవడం కాదు. నేను ఉదయం స్కూల్కి వెళ్లే కన్నా ముందే మీ ఇద్దరికి వార్నింగ్ కూడా ఇచ్చాను. కానీ నేను బానే ఉన్నాను కదా, మరి నాకేమీ కాలేదు. నోరు మూసుకోగట్టు. ఒక పక్కన నాకు కడుపు నొప్పిగా ఉందంటే నువ్వు నీ గురించి చెప్తున్నావు. నువ్వు ఆగు తల్లి, నేనిప్పుడే మందు తీసుకుని వస్తాను. మరుసటి రోజు పిల్లలందరూ చింకీని కలిసి తనకి ఎలా ఉంది అని అడగడానికి వస్తారు. ఎలా ఉన్నావు చింకీ? బెటర్, కానీ నిన్న రాత్రి చాలా ఘోరంగా ఉంది. సారీ యార్, మేమందరం ఓవర్ చేశాము. నాకు కూడా కాస్త డిస్కంఫర్ట్ అనిపించింది. కానీ నాకు చాలా మజా వచ్చింది. ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఒక్కరోజే ఎంజాయ్ చేయాలని నాకు అనిపించింది. కానీ నాకు మెల్లగా అర్థమైంది 2 నెలలు సెలవు ఉన్నాయి కాబట్టి మెల్లగా ఎంజాయ్ చేయొచ్చు అని. సరిగ్గా చెప్పావు. హెల్దీగా లేకపోతే అసలు వెకేషన్ ఎలా బాగుంటుంది? అమ్మ చెప్పింది రెస్పాన్సిబుల్గా ఎంజాయ్ చేయమని. అయినా విననే లేదు. ఇవాళ ప్లాన్ ఏంటి? ప్లాన్ సింపుల్. ప్రతిరోజు కాస్త ఫన్, కాస్త హెల్దీ. ప్రతిరోజు హెల్దీగా తినాలి. వారానికి ఒకసారి చిప్స్ ఇంకా జ్యూస్. మార్నింగ్ క్రికెట్, ఈవినింగ్ ఫ్రూట్స్. ఫిజ్ డ్రింక్స్ ఎప్పుడైనా తాగాలి. నన్ను కూడా కౌంట్ చేసుకోండి. నేను బాగైన వెంటనే జాయిన్ అవుతాను. ఇంకా మరుసటి రోజు చింకీ పూర్తిగా రికవర్ అవుతుంది. పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. గట్టు ఇంకా చింకీ వెళ్ళి వాళ్లతో జాయిన్ అవుతారు. వెల్కమ్ చింకీ. సర్ప్రైజ్ చూడండి, మేము ఏం తింటున్నామో. ఫ్రూట్స్, శాండ్విచెస్, ఇంకా హోమ్ మేడ్ లెమనేడ్. వావ్! వావ్ గాయ్స్, మీరందరూ చాలా మంచిగా చేస్తున్నారు. చూడండి, బ్యాలెన్స్డ్ గా ఉండటం చాలా ఈజీ. ఎగ్జామ్ హాలిడే మనకు హెల్దీ హాలిడే అయ్యింది. మనం ఒక విషయాన్నైతే నేర్చుకున్నాము. సెలబ్రేషన్ అంటే కంట్రోల్ తప్పడం కాదని. సరే, అయితే మనం ప్లాన్ చేసుకుందాం ఈ 2 నెలలు ఎలా ఎంజాయ్ చేద్దామని. క్రికెట్తోనే మొదలవుతుంది. ప్రతి వీక్ కొత్త స్పోర్ట్, ఇంకా కొత్త టోర్నమెంట్. ఏమంటారు? పోగొట్టు. ఆ తర్వాత బ్యాడ్మింటన్ వస్తుంది. తప్పకుండా. ఇలా మాట్లాడుతూ హాలిడేస్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలకి ఈ విషయం కూడా అర్థమవుతుంది. సెలబ్రేషన్ అంటే కంట్రోల్ తప్పి అన్నీ తినాలి అని కాదు, హెల్దీగా తింటూ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని. ఇంకా హెల్దీ ఫుడ్ తింటూ వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.